రేవంత్ రెడ్డి గారు మహానాయకుడే. ఆ, ఆయన ఎప్పుడు మనం విమర్శించినా నవ్వుతానే ఉంటారు, ఏమన్నా పొగిడినా నవ్వుతానే ఉంటారు. ఉమ్, అటువంటి రాజకీయ నాయకుడు ఉండాలండి, చేస్తారు. ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ కూడా చేశారండి, చేయలేదంటలేదు. కాకపోతే ఏంటంటే ఈసారికి చూద్దామని. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి పథకాలు తీసుకొచ్చాడు కానీ అన్ని పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని అంటారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఇస్తారండి. ఉమ్, ఆల్రెడీ కొంత అప్పుల్లో ఉందన్నారు ఇది తెలంగాణ గవర్నమెంట్. అవి కూడా చూసుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు అప్పులు తీర్చాలి, ప్రజలకి పథకాలు ఇవ్వాలి. అది ఎంత ఆలోచన ఉంటుందమ్మా. ఉమ్. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మనకి ముందుగా కావాల్సింది విద్య, వైద్యం. అవును. గత ప్రభుత్వంలో చూస్తేనేమో డెవలప్మెంట్ ఉంది, విద్య పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయినా విద్య పైన ఏమైనా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందంటారా లేదంటారా? విద్య మీద చేస్తారు. ఉమ్, అది ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఉమ్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి చూసుకున్నట్టయితే పిల్లలు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఓన్లీ ప్రైవేట్ స్కూల్ పైనే మొగ్గు చూపుతున్నారు. నేను చెప్తాను, అది గవర్నమెంట్ స్కూల్లే ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెరిగిపోయాయి. అవి ఫీజులు ఎంతంత ఫీజులు కడుతున్నారు, లక్షల ఫీజులు కడుతున్నారు. అదొక్కటి కంట్రోల్ చేయాలి.